महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తులు ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవము లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 32వ అధ్యాయం గురు మహిమా వర్ణనం. ఈశ్వర ప్రాప్తి మార్గంలో గురు మహిమా వర్ణన. గత అధ్యాయంలో సాయిబాబా చరణాల వద్ద సన్యాసి విజయానందుడు నిర్వాణమయ్యాడు. బాళక్రామ్ మాన్కర్ ఆత్మానందంలో లీనమైనాడు. అలాగే తాత్యాసాహెబ్ నోల్కర్, బాబాకి ఎంతో భక్తుడైన మేఘుడు, వీరిద్దరూ సాయి కళ్ళ ఎదుట తమ శరీరాలను అర్పించారు. వీరికన్నా కూడా పులి లాంటి క్రూర జంతువు మరణం గురించిన గొప్ప చమత్కారాన్ని శ్రోతలు విన్నారు. ఇప్పుడు నడిచే అధ్యాయంలో బాబా స్వయంగా వర్ణించిన శ్రోతలకెంతో శ్రేయస్కరమైన మధుర వృత్తాంతాన్ని నేను చెప్తాను. ఓసారి బాబా అడవిలో ఉన్నప్పుడు ఆయనకి అనుకోకుండా గురు దర్శనమైంది. గురువు చేతలు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో శ్రద్ధగా మనసు పెట్టి వినండి.
నిజానికి ఈ కథలోని గొప్పతనాన్ని పామరుడినైన నేను ఎంతటి వర్ణించను. ఈ కథ విన్నవారికి అది భక్తి శ్రద్ధలను పెంచి వారికి జనన మరణాల నుంచి ముక్తిని ప్రసాదిస్తుందని సాయిబాబా స్వయంగా తమ నోటితో పలికారు. అలాగే ఓ స్త్రీ మనసులో బాబాను దర్శించుకోవాలి, అక్కడే కఠిన ఉపవాసం చేసి దీక్షతో అక్కడ 2-3 రోజులు ఉండాలి అనుకున్నప్పుడు బాబా ఆమెకు యోగ్యమైన అవకాశం ఇచ్చి ఆమె నిశ్చయాన్ని ఎలా తొలగించారో, ఆమెతో నోరూరించే ఉత్తమ రుచిగల బొబ్బట్లు ఎలా చేయించారో చూడండి. కేవలం చేయించడమే కాక ఆమెతో మనసారా వాటిని తినిపించారు. ఇతరుల కోసం దేహాన్ని సార్థకం చేసుకోవడమే శ్రేయస్కరమని, అందులోనే తమకు గొప్ప శుభం ఉంటుందని, ఉపవాసం కంటే అందులోనే ఎన్నో లాభాలుంటాయన్న విషయాన్ని ఆమెను ఎప్పటికీ మరువనివ్వలేదు. అలా మనసులో గాఢంగా ప్రతిబింబింపజేశారు. అలాగే పారమార్థిక శ్రేయస్సు పట్ల ప్రీతి ఉన్నవారు శాశ్వత వస్తువుని ప్రాప్తింపజేసుకోవడానికి దృఢంగా అభ్యసించాలని, కఠినమైన సాహసాన్ని పెట్టుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించిన అమృతం కన్నా మధురాతి మధురమైన నవ శిరీష కథా సుమమాలిక శ్రోతల్లో భక్తి ప్రేమలను ఉత్పన్నం చేస్తుంది. వారి దుఃఖం దూర తీరాలకు పారిపోతుంది. అక్కడ నుంచి కథామృత సారం మధురంగా ఉంటుంది. అది వింటే గుండెలను పెనవేసుకున్న కోరికలు తీరిపోతాయి. వక్త శ్రోతలు మన జీవన బృందావనాలకు అమరత్వాన్ని సంతరించి పెట్టే స్వానంద లహరిలో తేలిపోతారు. కథ వినే వారి జీవితం సార్థకమవుతుంది. ఈ భక్తి రసపూర్ణ అలౌకిక కథలను సాయి స్వయంగా నాతో రాయిస్తున్నారు. నిరుపేదను మూర్ఖుడిని అయిన నేను దీన్ని వ్రాస్తున్నప్పుడు నాకు అడుగడుగున ఆనందం పరవళ్లు తొక్కుతుంది. గంగానదీ దర్శనంతో పాపం, చంద్ర దర్శనంతో తాపం నశించిపోతాయి. అలాగే సాయిబాబా నోటి నుంచి జాలువారిన పలుకులు భక్తుల పాపాలను దుఃఖాలను దూరం చేస్తాయి. ఇప్పుడు శ్రోతలారా, తమ గురుదర్శనం గురించి సాయిబాబా నోటి నుంచి జాలువారిన మాటలు వినేందుకు మనసును తయారుగా ఉంచుకోండి. వేదాంగాలను అభ్యసించి కృతి శాస్త్రాలు అంటే వేదాలచే నిర్దేశింపబడిన నియమాలను పదే పదే చదివినా గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి కాదు. అప్పుడు ఇక ఇతర ప్రయత్నాలన్నీ వ్యర్థం కాకేమవుతాయి? అసలే అదృశ్యంగా ఉండి తరువాత స్థితం లేదా వ్యక్తమయ్యే ఎంతగానో విస్తరించిన ఈ సంసారమనే వృక్షం జనన మరణాలనే దుఃఖంతో నిండిపోయి ఉంది. కానీ కళ్ళకు కనపడేలా ఉత్పన్నం కాబడి నశించిపోయే దాన్ని పడగొట్టేయచ్చు, నాశనం చేయవచ్చు. కనుకే దీని వృక్షం అంటారు. ఈ అవ్యక్త సంసారం తర్వాత స్థావర అంటే ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండే రూపాన్ని ధరించడం వల్ల దానికి వృక్షాలతో పోలిక చెప్పబడింది. కనిపించే ఈ నశ్వరమైన సంసార వృక్షానికి మూలం ఆకాశంలో ఉంటుంది. దాని శాఖలు విస్తారంగా మన ఊహకు అందనంతగా ఉంటుంది. క్షణానికి ఆ శాఖలు సుదూరంగా భిన్న దిశలకు వెళ్ళి వ్యాపిస్తాయి. అవి నిరంతరం దూరం నుంచి మనోహరంగా సుఖదాయకంగా అనిపిస్తాయి. కానీ దగ్గరికి వెళ్ళేసరికి దాని దేహం అంతటా ముళ్ళే కనిపిస్తాయి. అది అరటి చెట్టు కాండంలాగా నిస్సారంగా ఉంటుంది. మృగజలంలాగా లేదా గంధర్వ నగరంలాగా అత్యంత లాలస అని నీటితో చుట్టబడి ఉంటుంది. అలా ఆ శ్రేష్ఠ వృక్షం బయటికి శోభాయమానంగా కనిపిస్తుంది. అది అజ్ఞానజనిత కోరికలతో ఉత్పన్నమైన కర్మల నుంచి పుట్టింది. అవ్యక్త రూప బీజం నుంచి జన్మిస్తుంది. స్వయంగా అస్తిత్వ రహితంగా ఉండి కూడా ప్రతి ఒక్క క్షణము వేర్వేరు స్వభావాలతో కనిపిస్తుంది. మూలంలోనే అనర్థాన్ని ఉత్పన్నం చేసే అవిద్య కడుపున జన్మిస్తుంది. దాని చుట్టూరా ఈషణ తృష్ణ అనే నీరు నిల్వ ఉంటుంది. ధన ధాన్య పుత్ర పత్ని పరివారంతో వ్యాపిస్తుంది. దేహబుద్ధి వల్లనే వాళ్ళకి అక్కడ ఆశ్రయం ఉంటుంది. వారికి ఆధారభూతం కావడానికి అది అక్కడ నిలబడింది. స్త్రీ పురుషులు లింగ భేదాలు గల అసంఖ్య ప్రాణులు దాని కొమ్మలు. అది కర్మ వాసన ఇత్యాది ఊడలతో ఉంటుంది. అలా ఆ వృక్షం అపారంగా విస్తరించింది. శృతి స్మృతి ఇత్యాది రూపాలతో ఆకులతో నిండిపోయి శబ్ద స్పర్శ ఇత్యాది రూపాలతో ఉత్పన్నమైన వినూత్న కోమల చిగుళ్లతో అది మిలమిల మెరుస్తుంటుంది. యజ్ఞము దానము ఇత్యాది క్రియారూప సుమాలతో అది విరగబడుతుంది. సుఖదుఖాలనే రసాలతో అది నిండిపోయి ఉంటుంది. అలాంటి దీని ఫలాలకు అంతు లేదు. ఆ సంసార వృక్షం అందరూ జీవించి ఉండడానికి ఓ సాధనం. భూర్భువ అంటే పృథ్వీ, అంతరిక్షం ఇత్యాది లోకాలు ఈ సంసార వృక్షం నుంచి వేరుగా ఉండవు. కొన్నిసార్లు నర్తన గాన వాద్యగోష్ఠితోనూ, ఒక్కోసారి నవ్వుతూ ఏడుస్తూ ఆడుతూ సనాతన కాలంలోని అశ్వత్థం సదా అధోవదనంతో తలవాల్చి అంటే దుఃఖంతో భిన్నంగా ఉంటుంది.
దుఃఖంతో ఖిన్నంగా ఉంటుంది. శబల బ్రహ్మలో అంటే మాయోపాధిక బ్రహ్మలో అది స్పష్టమవుతుంది. విరక్త రూప శస్త్రాల వల్ల దాని అస్తిత్వం నశించిపోతుంది. దానికి శుద్ధ మూల కారణం చక్కటి మనోవృత్తి, జ్యోతి రూపంగా ఉండే దాని స్వాభావిక ధర్మాన్ని తెలుసుకుందాం. దీన్ని అశ్వద్ధమనడానికి కారణం అది క్షణభంగురం. మర్నాడు దాకా అది ఉండదు. ఆ అంటే లేదు, స్వ అంటే రేపు, రేపటి వరకు ఉండనిది. భగవంతుని యోగమాయ నుంచి ఉత్పన్నమైన ఈ సంసారం క్షణభంగురం, నశ్వరం, దుఃఖరూపమై ఉంది. దాన్ని సనాతనం అనడానికి కారణం ఏమిటంటే ఈ సంసార పరంపర అనాది కాలం నుంచి నడుస్తోంది. సంసారానికి అశ్వత్థ వృక్షంతో ఇచ్చిన ఉపమ కోసం భగవద్గీత 15వ అధ్యాయంలో ఊర్ధ్వమైల మదశాఖమశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాన్ని యస్తం వేదస వేదవిత్ అనే 1వ శ్లోకాన్ని చూడండి. ఆ వృక్షానికి మూలం పైన బ్రహ్మ లేక పరమాత్మలోను, దాని శాఖల క్రింద అంటే పృథ్వీ మీద మానవాధికాలు ఉంటాయి. దాన్ని అవినాశి అంటారు. వేదాలు దాని ఆకులు. అలాంటి అంటే సంసారం అనే అశ్వత్థ వృక్షాన్ని తెలుసుకున్న వారు వేదవేత్తలు అంటే జ్ఞానులే. అలాగే కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 1వ మంత్రంలో చూడండి. ఊర్ధ్వమూలో వాక్షాక్ యేషో స్వత్థ సనాతన. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. ఈ బ్రహ్మ అన్నిటికీ ఆధారము, సత్యము అయి ఉంది. అయితే ఈ జగత్తు స్వప్నంలాగా మిథ్య. దానికి ఆది అనేది లేదు, అంతం కూడా లేదు. అదేవిధంగా దానికి ఏ విధమైన ఆధారం కూడా ఉండదు. మరి మధ్యలో ఆది ఎలా ఉండగలదు? దానికోసం విరాగులు శ్రమిస్తారు, మహాత్ములు అనురక్తులవుతారు, దాన్ని ముముక్షువులు కోరుతారు. అదంటే సాధకులకు ఇష్టము. దాన్ని చేసుకోవాలనుకునేవారు మహాత్ములను శరణనాలి. శంక కుశంకలు వదిలేసి వారు చెప్పింది వినాలి. మనసును మూటకట్టి బుద్ధిని దూరంగా నెట్టేసి మాయా మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురుచరణాలలో చక్కగా నిమగ్నం కావాలి. మిథ్య సంశయాలను వదిలేయాలి, లేకపోతే అవి దారిలో ఇబ్బందులు కలిగిస్తాయి. అభిమానాన్ని అరికాలతో అణిచేయాలి. అప్పుడు సంసారం యొక్క ఆవల తీరాన్ని చేరుకుంటారు. దీనికి సంబంధించిన ఒక మధురమైన కథను బాబా స్వయంగా చెప్పబోతున్నారు. అది వినండి. అందులోని గురువచనం అనే అమృతాన్ని తాగితే మీరు ఆనంద సుధారసధారల్లో మునిగిపోతారు. ఒకసారి మేము నలుగురం పురాణాలు చదివి జ్ఞానం ప్రాప్తించాక బ్రహ్మ గురించి చర్చించి సాగాము. ఒకడు ఉత్తరేతాత్మ నాత్మన అంటే తమను తామే ఉద్ధరించుకోవాలి అన్న భగవద్గీత 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం అన్న మాటలు తీసుకొని ఇతరులపై ఆధారపడి ఉండటం అన్ని విధాలా అయోగ్యం అని వివరణ ఇవ్వసాగాడు. దానికి రెండో వాడు ఇలా సమాధానం చెప్పాడు. మనసును స్వాధీనంలో ఉంచుకునే వారే ధన్యులు. ఊహలను సందేహాలను వదిలేసి తాను తప్ప జగత్తులో ఇంకెవరూ అస్తిత్వంలో లేరన్న భావంతో ఉండాలి. మూడో వాడు మార్పుకి లోనయ్యే వస్తువు అనిత్యము అంటే నాశవంతము, మార్పుకి లోనవని వస్తువు నిత్యము కనుక సదా నిత్యానిత్యాల గురించి విచారిస్తూ ఉండాలి అన్నాడు. నాలుగో వాడి కేవలం పుస్తక జ్ఞానం ఇష్టం లేదు. అతను ఇలా అన్నాడు. శాస్త్రాలచే నిర్దేశింపబడిన ఆచరణ చేస్తూ గురుచరణాలకు శరీరము వాక్తో సహా పంచప్రాణాలను సమర్పించాలి. గురువు ప్రత్యక్షంగా పరమాత్మ. ఆయన సమస్త చరాచర వస్తువులకు బయట లోపల నిండిపోయి ఉన్నాడన్న భావం తమలో స్థిరపడటానికి అపారమైన నిష్ఠ ఉండాలి. శాస్త్రజ్ఞానంతో తలపండిన వారు కేవలం తర్కించేవారు, వాద వివాదాల్లో తలదూర్చేవారు, అర్ధరహితంగా శంకలు
చేసేవారు వీరికి యథార్థ జ్ఞానము సంపూర్ణంగా స్వప్నంలో కూడా కలగదు. అక్కడ కేవలం పరిశుద్ధమైన మనస్సు, భక్తి, యుక్త అంతఃకరణం ఉన్న శ్రద్ధావంతులే కావాలి. అలా మా నలుగురం బుద్ధిమంతులము ఆ బ్రహ్మను శోధించాలని బయలుదేరాం. మాలో ముగ్గురికి మన స్వబుద్ధితో, స్వేచ్ఛతో, నిశ్చిత మనసుతో బ్రహ్మను వెతకాలన్న కోరిక ఉంది. తర్వాత మేము మా వనంలో యథేచ్ఛగా తిరుగుతుంటే దారిలో ఒక వనజారి అంటే ఇతర గ్రామాల నుంచి ధాన్యము, ఉప్పు, పప్పు మొదలైనవి ఎద్దుల మీద మోసుకొచ్చి అమ్మేవాడు. కనుక వనంలోని అతని అన్ని మార్గాలు బాగా తెలిసినవాడు. లంబాడి జాతివాడు. కలిసి మమ్మల్ని అడిగాడు. చాలా ఎండగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఎందుకు వెళ్తున్నారు? మేము జవాబిచ్చామిలా. మేము వనాన్ని లోపల బయట వెతుకుతున్నాము. దానికి ఆ వనజారి మమ్మల్నింకా ఇలా అన్నాడు. మీరింతగా ఎందుకు వెతుకుతున్నారు? అప్పుడు సమాధానం ఇవ్వటానికి మేమిలా అన్నాము. రహస్యాన్ని బయటికి చెప్పడం సరికాదు. మేము నలుగురము ఇలా పరిగెత్తడం చూసి ఆ వనజారి ప్రాణం తల్లడిల్లింది. అతను ఇలా అన్నాడు. వనంలో తిరగటం కష్టం. సరిగ్గా తెలిసి తెలియకుండా మనకిష్టం వచ్చినట్లు తిరగకూడదు. వనంలో తిరగాలంటే వెంట మార్గదర్శి ఉండాలి. మండుటెండల్లో శ్రమతో ఇలాంటి సాహసాన్ని ఎందుకు చేస్తున్నారు? మీ రహస్యము నాకు చెప్పొద్దులేండి. కానీ ఇక్కడ కాసేపు కూర్చొని కొంచెం రొట్టె ముక్క తిని నీళ్లు త్రాగి తర్వాత వెళ్ళండి. మానవులు ఓర్పుగా ఉండాలి. అలా ఆ వనజారి ఎంతో దయగా చెప్పినా మేము అతని విన్నపాన్ని లెక్క చేయకుండా ముందుకు నడిచి చివరికి మార్గంలో ఎంతగానో అలసిపోయాము. మేమందరం తెలివిగలవాళ్ళము. మా మార్గాన్ని మేమే వెతుక్కోవాలి. మార్గదర్శి అవసరమేముంటుంది? ఇన్ని అన్న గర్వం మా మనసులో మాకెంతో ఉంది. కానీ దట్టంగా ఉన్న ఆ అడవి ఎంతో దూరం వ్యాపించి ఎత్తైన పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయి ఉంది. సూర్యకిరణాలు ఉన్న ఆ అడవి సూర్యకిరణాలు కూడా లేకున్నా అక్కడ అలాంటి చోట ఇక వెతుక్కోవటం ఎలా? దిశల గురించి తెలిసి తికమకపడి దారి తప్పి మేము అటు ఇటు వ్యర్థంగా తిరుగుతూ ఉండిపోయాము. కానీ దైవం ఎంత గొప్పవాడంటే తిరిగి తిరిగి మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చాము. అదృష్టవశాత్తు వెళ్ళిన మార్గానికి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మునుపటి వనజారి మాకు కలిశాడు. అతను ఇలా అన్నాడు. పొరపాటున తప్పుదారిలో పోయారు. కొన్నిసార్లు బుద్ధికున్న తెలివితేటలు ఎందుకు పనికిరావు. పని చిన్నదైనా పెద్దదైనా వేలితో మార్గం చూపేవాడు ఎవరో ఒకరుండాలి. ఖాళీ కడుపుతో ఏదీ అన్వేషించకూడదు. బుద్ధికి అవరోధాలు ఎన్నో ఉంటాయి. ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా దారిలో ఎవరో మనల్ని కలవరు. అన్నాన్ని తిరస్కరించకూడదు. ముందున్న కంచాన్ని తన్నేసుకోకూడదు. ఎవరైనా తినటానికి రొట్టె ముక్క ఇస్తే దాన్ని పూర్తిగా శుభసూచకంగా భావించాలి. అప్పుడు ఆ కార్యము ఏ అవాంతరాలు లేకుండా అయిపోతుందని తెలుసుకోవాలి. ఇప్పుడు పలహారాన్ని కొద్దిగా తిని కొంచెం ధైర్యం తెచ్చుకోండి. కానీ ఆ ముగ్గురికి ఆ ఆలోచన నచ్చలేదు. నాకు మళ్ళీ ఏమీ తినకుండానే మళ్ళీ ఏమీ తినకుండానే వెళ్ళిపోయారు. ఏదో ఆచూకీ పట్టుకోకుండా ఒక అన్నం ముద్దైనా నోట్లో పెట్టుకోకూడదన్న మొండి పట్టుదలతో వాళ్ళు నష్టపోయారు. నాకు ఆకలేసింది. దాహంతో నా గొంతెండిపోయింది. వనజారి అలౌకిక ప్రేమను చూసి నాకు చాలా ప్రీతి కలిగింది. నేను బృహస్పృత పండితుణ్ణి. నాకు దయ, మాయ అంటే తెలీదు. శ్రీమంతుడినైనా ఎంతో లోభిని. ఎవరికీ భోజనం పెట్టెను. కానీ ఇతనేమో చదువురానివాడు, ఏ యోగ్యత లేనివాడు, నీచ వర్ణానికి చెందిన వనజారి. అయినా అతని మనసులో ఎంత స్వాభావిక ప్రేమ ఉంది. ఏది ఆశించకుండా రొట్టె కూర తినమని అలా ప్రేమించిన వాళ్లే నిజమైన జ్ఞానులు.
ఆచరిం అతన్ని ఆదరించటమే. అదే నేను విద్యను సంపాదించగల ఉపాయమని అనిపించింది. కనుక వనజారి ఇచ్చిన ఒక పావు రొట్టె ముక్కను ఆదరపూర్వకంగా తిని నీరు త్రాగాక ఏ అద్భుత ఏ అద్భుతం జరిగిందో వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఊహించని విధంగా అక్కడికి గురు మహారాజు వచ్చి ఇలా అన్నారు, వాద వివాదాలు ఎందుకు చేస్తున్నారు? ఆయనతో నేను జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, నాతో పాటు వస్తావా? నీకు వెంటనే మీరు వెతికిన ఆచూకీ పట్టిస్తాను. కానీ నేను చెప్పినట్లు వింటేనే కోరిక నెరవేరుతుంది. ఇతరులు ముగ్గురు మాట వినలేదు, కానీ నేను ఆదరపూర్వకంగా దానిని అంగీకరించాను. ఇతరులందరూ వెళ్ళిపోయారు. గురు మహారాజు నన్ను తీసుకుని ఒక బావి దగ్గరకు వెళ్ళారు. నా 2 కాళ్ళను ఆయన త్రాడుతో కట్టి పాదాలను పైన తలను క్రింద పెట్టి తలక్రిందులుగా నన్ను నీటిలో మునగకుండా నీటి మీదుగా వేలాడదీశారు. నీటికి నా చేతులు తగలకుండా నీరు కూడా నా నోట్లోకి పోకుండా గురు మహారాజు నన్ను బావిలో వేలాడదీశారు. బావి గట్టు దగ్గర ఓ చెట్టుంది. దానికి తాడు 2వ కొనను కట్టి గురు మహారాజు నిర్దాక్షిణ్యంగా ఎక్కడికో వెళ్ళిపోయారు. 10 గటికలు గడిచాక ఆయన తిరిగి వచ్చారు. నన్ను గబుక్కున పైకి లాగి ఇలా అడిగారు, బాగున్నావా? దానికి నేను ఇలా సమాధానం చెప్పాను, ఎంతో ఆనంద పారవస్యంలో ఉన్నాను. మీ ప్రేమ అమృత రసధారల వల్లనే నేను అనుభవించిన అపార సుఖాన్ని దీనున్నైనా నేను ఎలా వర్ణించగలను? నా మాటలు విని గురు మహారాజు సుఖించారు. నా దేహాన్ని తమ చేత్తో నిమిరి ఆయన నన్ను తమ వద్ద ఉంచుకున్నారు. పై సంఘటనలో ప్రతి పదానికి అర్థం తీసుకోకుండా సమయ అనుకూలంగా అన్వయించుకోవాలి. గురువు ఆయన్ని సమాధి అవస్థలోకి తీసుకెళ్లారు. సమాధి కలగాలంటే బాహ్య విషయాల వైపు పరిగెత్తే ఇంద్రియాలను లోపలే నిలిపి వాటిని స్వాధీనంలో ఉంచుకోవాలి. గురువు బాబాని బావిలో తలక్రిందులుగా వేలాడదీసి దాన్ని సాధించేలా చేశారు. బాబాని బావి అనే సంసారంలో నీరు అనే విషయాల వద్ద పెట్టారు. అదే సమయంలో ఆ నీరు చేతికి అందనంత దూరంలో బాబాని వేలాడదీశారు. తలక్రిందులుగా వేలాడదీయడం వల్ల ఇంద్రియాలన్నీ లోపల బయట సహస్ర చక్రం దగ్గరకు లాగబడి బాబాకి సమాధి స్థితి కలిగింది. అందుకే ఆ 4.5 గంటల బాబా సుధలను మించిన రాగ సుధలను అందించే భగవత్ ప్రేమ అమృత వర్షంలో తడిసిపోయి పారవస్యపు స్థితిలో ఉన్నారు. అప్పుడు గురు మహారాజు నన్ను తమ పాఠశాలకి తీసుకెళ్లారు. ఇలా చెప్పేటప్పుడు కూడా నా హృదయం ఉప్పొంగుతుంది. ఆడపక్షి వాత్సల్యం రసామృతంతో తన పిల్లలను రెక్కల్లో పొదుపుకున్నట్లు నా గురు మహారాజు నాపై నిష్కల్మష ప్రేమను కుంభవృష్టిలా వర్షించారు. గురువు పాఠశాల ఎంత రమ్యం! అమ్మా నాన్నలపై నాకున్న ప్రేమ తొలగిపోయింది. మోహ మమకారాలనే సంకెళ్ళు తెగిపోయాయి. బంధాల నుంచి సహజంగానే విముక్తి కలిగింది. జయించడానికి కష్టమైన ఆశాపాసం ఒళ్ళు విరుచుకుంటూ లేచి పారిపోయింది. పారమార్థికం వైపు మొగ్గు చూపే మనో ప్రవృత్తికి ప్రతిబంధకాలను కల్పించే శృంఖలాలు పుటుక్కున తెగిపోయాయి. గురువు కంఠాన్ని పెనవేసుకొని ఆయన సుధారస దృష్టి ఝరీలో తడుస్తూ ఉండిపోవాలని మనసుకు అనిపించేది. ఒకవేళ నా కనుపాపల్లో ఆయన ప్రతిబింబం లేకపోతే అవి కేవలం మాంసపు మొత్తులేనని, అది లేనప్పుడు దానికన్నా నాకు అంధత్వమే నయమని అనిపించేది. అలా అయ్యింది నాకు నా గురువు పాఠశాల. అలా ఆ పాఠశాలలో అడుగుపెట్టిన తర్వాత అక్కడి నుంచి తిరిగి ఏ దురదృష్టవంతులు వెనక్కి వస్తారు? నాకు నా గురు మహారాజే నా ఇల్లు వాకిలి అమ్మ నాన్న అన్నీ అయిపోయారు.
మనసుతో సహా ఇతర జ్ఞానేంద్రియాలన్నీ తమ స్థానాన్ని వదిలేసి ధ్యానం చెయ్యాలన్న ప్రవృత్తి కోసం ఏకాగ్రంగా కను పాపల్లోకి వచ్చేశాయి. గురు మహారాజ్ ఒక్కరే దృష్టికి లక్ష్యమైపోయారు. అన్ని విషయాలన్నీ నాకు నా గురువులాగే అనిపించేవి. గురువు తప్ప నాకు వేరే ఏదీ కనిపించేది కాదు. దాన్నే అనన్య అవధానం అంటే ఒకే విషయాన్ని ధ్యానించడం అంటారు. ఆ ప్రకారంగా గురు స్వరూపాన్ని ధ్యానిస్తూ పోతే మనో బుద్ధుల గతి మందగిస్తుంది. కనుక చివరికి ఒక్క మాటైనా మాట్లాడకుండా మౌనంగా కూర్చొని ఆయనకి కేవలం నమస్కరించాలి అంతే. లేకపోతే ఒక్కోసారి జ్ఞాన సంపదకు గురువుని ఎన్నుకోవాలంటే అప్పుడు మంచి ఉపదేశం పేరు మీద ఏమీ లేని శూన్యత ప్రాప్తిస్తుంది. దక్షిణ పేరు మీద డబ్బుకి రెక్కలొచ్చి ఎగిరిపోతూ చివరికి పశ్చాత్తాపమే ఒళ్ళో వచ్చి పడుతుంది. ఎవరి నిగూఢ జ్ఞానం కేవలం ప్రగల్భాలు పలకడంగా మాత్రమే అవుతుందో, ఎవరు తమ పాపరాహిత్యాన్ని గురించి ఢంకా బజాయించి చాటుకుంటారో, కపట శిక్షణ అనేది ఎవరికి బాల్యం నుంచి ఉంటుందో అలాంటి వారు శిష్యులకి చివరికి ఏమి ఇస్తారు? బయటికి చూడ్డానికి కుటుంబ వ్యవహారాలను అంటనట్లే ఉంటారు. లోపల మనసుకి శాంతి చిరునామా అనేదే తెలియదు. సొంత అనుభవం ఉండని వారి ఉపదేశం ఎందుకు పనికిరాదు. పుస్తక జ్ఞాన వ్యతిరేకమున్న చోట బ్రహ్మజ్ఞాన అనుభవం ఉండదు. గురువు తన గొప్పతనాన్ని గురించి తన నోటితోనే చెప్పుకుంటున్న చోట శిష్యులకు శ్రేయస్సు ఎలా కలుగుతుంది? ఎవరి మాటలు హృదయ అంతరాలలోకి చొచ్చుకుపోవో, ఎవరి నిరూపణ మనసుకి పట్టదో వారి గురుత్వం వల్ల ప్రయోజనమేమిటి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సరే, ఆ ప్రకారంగా నా చేత ఉపాసన చేయించి నాకు బ్రహ్మజ్ఞాన నిధిని చూపించారు. నా గురువు నేను కొంచెం కూడా వెతకనవసరం లేదు, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించనవసరం లేకపోయింది. అర్థాలన్నీ తమంత తామే స్వయముగా ప్రకటమయ్యాయి. ఏ కష్టమూ లేకుండా అవి చేతికి చిక్కాయి. గురుకృపకి అంతటి అవధుల్లేని గొప్పతనం ఉంటుంది. నా అన్వేషణ అనేది అక్కడికక్కడే ఆగిపోయింది. తల కిందకి కాళ్ళు పైకి పెట్టి గురు మహారాజ్ తలక్రిందులుగా వేలాడదీయటం వల్ల నాకు ఎంత ఆనందం కలిగిందో అది ఆయనకే తెలియాలి. మహాత్ముల లక్షణాలు తలక్రిందులుగా ఉంటాయి. బ్రహ్మజ్ఞానాన్ని స్వీయ అనుభవంతో స్వీయ అనుభవంతోనే ప్రాప్తింపచేసుకోవలసి ఉంటుంది. కనుక అక్కడ శ్రద్ధ అనేదొక్కటే ఆధారభూతం అవుతుంది. ఆగక వర్షించే గురుకృప అనేదొక్కటి సాధనం అవుతుంది. కర్మఠుల ధర్మాచారాన్ని విధిని పాటించటంలో నిపుణులు, తత్పరులు. విధిని నిషేధాల మందం ఉంటుంది. అజ్ఞానులకి జ్ఞానాభిమానం ఉంటుంది. యోగులకి కపటం చేసే శ్రమ ఉంటుంది. నిజానికి చెదరని శ్రద్ధ తప్ప ఇక్కడ మరొకటి పని చేయదు. పండితుల కళ్ళు గర్వంతో గుడ్డివైపోతాయి. వాళ్ళు అభిమానానికి ప్రత్యక్ష మూర్తులుగా, ప్రతీకలుగా ఉంటారు. జ్ఞానులు వాళ్ళని చూసి పారిపోతారు. వారితో వీళ్ళు సహవాసం చేయరు. జ్ఞానులు ఇలా అంటారు, నేను తప్ప మరో దేవుడంటూ ఎవరున్నారు? నేను స్వయంగా జ్ఞాన చైతన్యాల పరిపూర్ణుణ్ణి. భక్తులు తాము నిలువున భక్తిభావంతో తడిసిపోతూ ఉండటం వల్ల శరీరాన్ని, మనస్సుని, ధనాన్ని తమ స్వామి కోసం వెచ్చిస్తారు. తమ సర్వస్వాన్ని స్వామికి స్వాధీనం చేస్తారు. ఇదొకటే నేను చెప్పిన గొప్ప పని. ఇది నా గొప్ప సామర్థ్యం. ఇది నా ఉత్తమ బుద్ధి వైభవ ప్రభావం అన్న గర్వం వారికి ఉండదు. జరిగేవన్నీ దైవం జరిపించేవే. ముంచేది తేల్చేది ఆయనే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆయనే కలహిస్తారు, ఆయనే కలహింప చేస్తారు, చేసేవాడు చేయించేవాడు ఆయనే అని భక్తులు స్వామి తలపై కర్తృత్వాన్ని పెట్టి తాము స్వయంగా ఎంతో నమ్రతతో కర్మలను స్వీకరిస్తారు. వారు సదా దైవానికి స్వాధీనమై ఉంటారు. వారికి స్వాతంత్ర్యం ఉండదు. సరే, ఆ నలుగురు పండితులు దేని గురించి అన్వేషణ సాగించారో ఆ విషయం చెప్పడం ఇంకా అలాగే ఉండిపోయింది. దాని గురించిన సృష్టికరణను ఇప్పుడు శ్రోతలు వినండి. తల మీద విద్వత్తు గురించిన అభిమానం ఉన్న కర్మఠులు వేద పారంగుతుల పుస్తక జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటున్నప్పుడు దైవం గురించిన ప్రస్తావన వచ్చింది. తమకున్న జ్ఞానంతో దైవం ఎలా ఉంటాడు, ఏ పద్ధతిలో, ఏ మార్గంతో, ఏ ఉపాయంతో తమకు వెంటనే ఆయన కలుస్తాడు, ఇదే వారి మనస్సులోని ఆలోచన. ఆ ప్రబుద్ధుల్లో శ్రీ సాయి కూడా ఒకరు. ఆయన వైరాగ్యమూర్తి, వివేక సంపన్నులు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ తత్వమే. అప్పుడు ఆయన ఆ అవిచారాన్ని ఎందుకు స్వీకరించారని శ్రోతలు సందేహించవచ్చు. అయితే ఆయన దాన్ని స్వీకరించటం కేవలం లోకానికి ఆదర్శంగా మాత్రమే. భక్తులను ఉద్ధరించగల సాయి సమర్థులకు ఆ అల్పత్వాన్ని ఎలా ఆపాదించగలం? స్వయంగా తాము అవతార పురుషులై ఉండి ఒక వనజారిని పూజ్యుడుగా భావించి నిశ్చయపూర్వకంగా అన్న బ్రహ్మను స్వీకరించి దాని మహిమను కీర్తించారు. అనగా అన్నం బ్రహ్మేతి ద్విజానాత్. తైత్రయోపనిషత్తు 3వ వల్లి 2వ అనువాకం. అన్నాన్ని బ్రహ్మ అంటారు. ఎందుకంటే బ్రహ్మలాగానే ప్రాణులన్నీ అన్నానికి పరిణామభూతమైన వీర్యం నుంచి ఉత్పన్నమవుతాయి. అన్నం వల్లే వాటి జీవనం సురక్షితంగా ఉంటుంది. మరణించిన తరువాత అవి అన్నస్వరూపమైన పృథ్వీలో విలీనమైపోతాయి. అలాగే ఆ అన్నాన్ని అనాచారం చేసేవారు ఎలా నష్టపోతారో చెప్పి, గురువు లేకుండా జ్ఞానం ఎవరికీ ప్రాప్తించదు అని ఆ విషయానికి సంబంధించిన ప్రబుద్ధుల కథను చెప్పారు. తల్లి, తండ్రి, ఆచార్యుడు వీరి ఉపదేశం లేకుండా ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందలేము. అది కూడా అభ్యసించటం మీద ఆధారపడి ఉంటుంది. విధి విధానపూర్వకంగా సంపాదించకపోతే అది వ్యర్థమవుతుంది. వీటన్నింటికి ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. మాతృవాన్ పితృవాన్ ఆచార్యవాన్ భవిహి అనే శృతివాక్యం ప్రఖ్యాతం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. తైత్రయోపనిషత్తు 1వ వల్లి 11వ అనువాకం. తల్లి, తండ్రి, గురువులను దైవ స్వరూపంగా భావించి వారికి సదా నమస్కరిస్తూ, వారిని సేవిస్తూ, వారి ఆజ్ఞలను పాటిస్తూ పోవాలి. ఈ 3 విషయాలు అవలంబించటం లేదా యజ్ఞ, వేద పఠన, దాన ధర్మాలు చేయటం, ఇవి జనన మరణాలను ఆపటానికి సులభ సాధనలు. ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనలు. ఇవి లేకుండా ఆత్మరూప బ్రహ్మ సంపత్తి లభించదు. అది లేని జీవితం లేదా జన్మ వ్యర్థమే. శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా దేన్ని తెలుసుకోలేవో అలాంటి తెలుసుకోవటానికి కష్టమైన ఆత్మస్వరూప సాక్షాత్కారం గురుకృపతోనే కలుగుతుంది. దేన్ని ప్రత్యక్షము లేదా అనుమానము అనే 2 రుజువులతో గ్రహించలేమో ఆ వస్తువుని అరచేతిలో పెట్టబట్ట ఉసిరికాయలాగా గురువు తప్ప ఎవరు సరిగ్గా చూపగలరు? ధర్మము, అర్థము, 3వ పురుషార్థమైన కామము వీటిని ప్రయత్నం చేసి సంపాదించవచ్చు. కానీ 4వ పురుషార్థమైన పరమార్థం గురువు లేకుండా ప్రాప్తింప చేసుకోవటానికి ప్రయత్నించటం అంటే అన్ని రకాలుగా వృధాశ్రమే అవుతుంది.
ఈ షిరిడీ దర్బారుకి జ్యోతిష్కులు కూడా వచ్చేవారు. బాబాకు నమస్కరిస్తూ గొప్పవాళ్ళకి, పెద్దవాళ్ళకి భవిష్యత్తులో జరగబోయేది చెప్తుండేవారు. ధనధాన్యాల్ని, వైభవాన్ని అనుభవించే రాజాదిరాజులు, అలాగే భోగులు అనగా యోగి, బైరాగి, భిక్ష చేసి కడుపు నింపుకునేవారు, రాగ విరాగులు అనగా విరక్తులు లేదా వైరాగ్యశీలురు, దర్శనం కోసం ఉత్సాహపడేవారు, జపించేవారు, తాపసికులు, వ్రతాలు ఆచరించేవారు, సన్యాసులు, యాత్రికులు, తీర్థక్షేత్రాల్లో ఉండేవారు, గాయకులు, నర్తకులు తమ బృందంతో సహా షిరిడీకి బాబా దర్శనానికి వచ్చేవారు. అంత్యజులు కూడా శ్రీ సాయి దర్బారుకు వచ్చేవారు. ఈయనే నిజమైన తల్లి తండ్రి, ఈయనే జనన మరణ పరిభ్రమణను తప్పించగలవారు అని వారు అనుకునేవారు. మెల్లో ఆత్మలింగం కట్టబడి ఉన్నవారు, నుదుట భస్మలేపనం చేసుకున్నవారు, ఉడకబెట్టిన ధాన్యం అనే భిక్షపైనే దృష్టి పెట్టే అలాంటి జంగమ దేవర్ల సంరంభాన్ని చూసి తీరాలి. మనసులో కపటాన్ని పెట్టుకుని పైకి మధురంగా మాట్లాడే అసత్యవాదులు కూడా వచ్చేవారు. గారడి వాళ్ళు వచ్చేవాళ్ళు. గోందల జాతి అనగా ఓ జాతికి చెందిన బిచ్చగాళ్ళు. వీళ్ళు పాడుతూ దేవి ముందు నర్తిస్తారు. వాళ్ళు ప్రేమతో పాడేవారు. బాబాని ఎంతో ప్రేమతో భవానీదేవి పేరు మీద బిచ్చం అడిగేవాళ్ళు. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు, గోసావిలు, నానకులు అనగా సిక్కు ధర్మానికి చెందిన సంస్థాపకుడి అనుయాయులు, భట్రాజులు, దివిటీలు పట్టుకునేవాళ్ళు. సాయిబాబా మీదున్న భక్తి వల్ల గొప్ప ప్రమాదిరేఖంతో పరుగున వచ్చేవారు. డప్పులు వాయించేవాళ్ళు, అంగవికలురు వచ్చేవారు. దొమ్మరి వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అక్కడికే ఆ ప్రేమమయుడైన వనజారి అవకాశం చూసుకుని వచ్చాడు. శ్రీ సాయి స్వరూపం ధన్యం. ఆయన మూర్తిభవించిన వైరాగ్యమే. ఆయన నిర్వ్యషులు, నిస్సంగులు, నిస్వార్థులు. భక్తులపై ప్రేమ సుధారసాన్ని కుంభవృష్టిలా కురిపించే ఈయనతో పోల్చదగిన వారే లేరు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సరే ఇదివరకటి సంగతి లాంటిదే మరో ముఖ్య కథని పట్టుకొని ఆఖ్యానాన్ని ప్రారంభిద్దాం. శ్రోతలు శ్రద్ధ పెట్టాలి. సాయిబాబా స్వయంగా ఉపవాసం ఉండేవారు కాదు, ఎవరిని ఉండనిచ్చేవారు కాదు. ఉపవాసం చేసేవారి చిత్తం స్వస్థంగా ఉండదు. అప్పుడు వారి పరమార్థం ఎలా సాధించబడుతుంది? ఖాళీ కడుపుతో ఉంటే దైవం లభించదు. తమ ఆత్మను మొదట సంతృప్తి పరచాలి. ఈ బోధ గురించే మరొక సంగతి శ్రోతలకి నేను వర్ణిస్తాను. మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో తలకిందలవుతున్నప్పుడు చిత్తవృత్తికి అన్నబ్రహ్మ యొక్క విశిష్టత స్పష్టమవుతుంది. అన్నం తినాలనిపిస్తుంది. అలాంటి కష్ట సమయంలో నోట్లో అన్నం ముద్ద పెట్టుకోకపోతే హీనంగా, దీనంగా అయిన ఇంద్రియ సమూహం తమ కార్య కుశలతను అన్ని విధాలా విస్మరిస్తుంది. కడుపులో అన్నపు తడి లేకపోతే దైవాన్ని ఏ కళ్ళతో చూడాలి, ఏ నోటితో స్తుతించాలి, ఏ చెవులతో వినాలి? అంటే తాత్పర్యం, ఇంద్రియాలకు సంపూర్ణ శక్తి ఉన్నప్పుడే దైవభక్తి కలుగుతుంది. అన్నం లేకుండా అవి శక్తిరహితంగా అయితే వాటి పారమార్థికపు నడక ముందుకు సాగదు. అలాగే అతిగా తినడం కూడా మంచిది కాదు. మిత భోజనమే, తేలికపాటి భోజనం నిజంగా సుఖకరమైనది. ఉపవాసం ఎక్కువైతే అది భయంకరమైన దుఃఖానికి కారణమవుతుంది. భగవద్గీత 6వ అధ్యాయం చూడండి. నాత్యస్న తస్తు యోగోస్తి నా చైకాంతమనస్నతః. ఎక్కువగా తినేవారు, అలాగే అసలు తిననివారు యోగ సాధకులు కారు.
ఆహార విహారాలు సరైన నిష్పత్తిలో ఉండేవారికే ఈ ధ్యాన యోగం దుఃఖాన్ని నివారించేదిగా అంటే సుఖదాయకంగా ఉంటుంది. ఓసారి ఓ స్త్రీ దాదా కేల్కర్కి ఉత్తరం తీసుకుని ఆనంద రసార్థ చిత్తంతో సాయిబాబా దర్శనానికి వచ్చింది. ఆమె తన మనసులో మహారాజు వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చోవాలి అని నిశ్చయించుకుంది. కానీ ఆ నిశ్చయం ఆమె వద్దే అలాగే ఉండిపోయింది. బాబా రోజువారి పద్ధతిని అనుసరించి పారమార్థికాన్ని గురించి విచారించే వాళ్ళు మొదటే తమ దగ్గర కొంచెం ఆహారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ ఈ స్త్రీ నిశ్చయం తలకిందులుగా ఉంది. దైవాన్ని కలవాలని మనసు పడేవారు మొదట ఆహారం తీసుకోవాలి. జీవుడికి తృప్తి లేకుండా దైవాన్ని ఎలా అన్వేషించటం? ఆకలి కడుపుతో దేవుడు లభించడం కల్పాంతంలో కూడా జరగదు. ఉపవాస తపవాసాలనేవి సాయి ముందు నడవు. సర్వజ్ఞుడైన మహారాజుకి స్త్రీ రాక గురించి అంతకు ముందు రోజే తెలిసి ఆ విషయాన్ని ఆయన దాదా కేల్కర్కు చెప్పాడు. ఇప్పుడు ఈ హోళీ పండుగకి నా బిడ్డలు ఉపవాసంతో ఉండగలరా? నేను వారిని అలా ఉండనివ్వను. అలా జరిగితే ఇక్కడ నేనెందుకున్నట్లు? సాయిబాబా పెదవుల నుంచి ఈ పదాలు జాలువారగానే ఆ మర్నాడు ఈ స్త్రీ షిరిడీ రానే వచ్చింది. స్త్రీ ఇంటి పేరు గోఖలే. పైన చెప్పినట్లు ఈమె తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. దాదా ఇంట్లో ఆమె సామాను పెట్టి అతనికి ఉత్తరం ఇచ్చింది. కాశీబాయి కానీట్కర్ దాదా కేల్కర్తో తనకున్న దూరపు బంధుత్వంతో ఆ ఉత్తరం రాసింది. ఈ స్త్రీ సాయిబాబా దర్శనానికి ఏర్పాటు చేయమని విన్నవించింది. షిరిడీ రాగానే గోఖలేబాయి వెంటనే బాబా దర్శనానికి వెళ్ళింది. దర్శనం చేసుకుని క్షణం పాటు అలా కూర్చుందో లేదో బాబా ఆమెకి ఉపదేశం చేయటం మొదలెట్టారు. ఎవరి మనసులో ఏముందో అదంతా సాయికి తెలుసు. భూమండలంలో ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. అన్నం తినేవాడు వీరిద్దరూ విష్ణు భగవానుని రూపాలే. అప్పుడు ఇక ఉపవాస తపవాసాలు, నిర్లేప పదార్థాలు, ఉడకబెట్టిన తరువాత వేయించిన తరువాత కూడా అంటు కాని పదార్థాలు మాత్రమే తినటం, నిరాహారం, అసలు తినకుండా ఉండటం, నీళ్లు కూడా తాగకుండా ఉండటం, వీటిని మనం నిరర్ధకంగా ఎందుకు చేయాలి? ఉపవాస తపవాసాలతో మనకేమి అవసరం ఉంది? బాబా తామే స్వయంగా ఆమెతో మళ్ళీ ఇలా అన్నాడు, వెళ్ళు, ఆ దాదాభట్టి ఇంట్లో చక్కగా బొబ్బట్లు చేయి, అతని పిల్లలందరికీ పెట్టి నీవు కూడా కడుపు నిండా తిను. ఆశ్చర్యం ఏమిటంటే ఆ హోళీ పండుగ నాడు ఆ స్త్రీ రాకలోని విలక్షణం ఏమిటో గాని అదే రోజు దాదా భార్య బహిష్టుతో దూరంగా కూర్చుంది. గోఖలే బాయికి ఉన్న ఉపవసించాలన్న గొప్ప కోరిక నీరు కారిపోయింది. వంట చేయవలసి వచ్చింది. అప్పుడు ఆమె గొప్ప ప్రేమతో బాబా ఆజ్ఞను పాటించింది. బాబా చరణాలకు నమస్కరించి దాదా ఇంటికి పోయి బొబ్బట్లతో వంట చేసి అందరికీ వడ్డించి తాను తిన్నది. ఈ కథ ఎంత అందంగా ఉంది! దీని అంతరార్థము, సారాంశం ఏమిటంటే ఈ ప్రకారంగా గురువచనాల్లో అచంచల విశ్వాసం పెడితే అప్పుడు మన ఉద్ధరణలో ఆలస్యం ఏముంటుంది అని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. అలాంటిదే మరొక కథ సాయి సమర్థుల వల్ల గుర్తొచ్చింది. దాన్ని ఆయన తమ భక్తులందరికీ ప్రేమతో చెప్పారు. దాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. మనసులో పరమార్థం పైన గొప్ప కోరిక పెట్టుకున్నవారు కష్టపడవలసి ఉంటుంది. ఎంతో అభ్యసించవలసి ఉంటుంది. కొద్దో గొప్పో సాహసం పెట్టుకోవలసి ఉంటుంది. అలాంటి ఈ ఉత్తమ కథ అనే చరణ తీర్థామృత రసధారలను తమ శ్రేయస్సు కోసం
భక్తులు నిరంతరం సేవిస్తూ ఉండాలి. మహాత్ముల చరణాలపై వినమ్రులమైతే మన అంతఃకరణ శుద్ధమవుతుంది. ఓసారి నా చిన్నప్పుడు నడుముకి చిన్న బట్ట చుట్టుకొని జీవన భృతి కోసం ఏదైనా పని చూసుకోవాలని బయలుదేరాను. వెళ్తూ వెళ్తూ బీడ్ గ్రామానికి వచ్చి విశ్రాంతి కోసం ఓ చోట ఆగాను. అక్కడ నన్ను ఓ ఫకీరు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. దానితో నా మనసులో ఆనంద ప్రభాతాలు ఆవిర్భవించాయి. అక్కడ నాకు జరీ పని అంటే బంగారు, వెండి దారాలతో వస్త్రాలు నేసే పని దొరికింది. నేను కూడా అసలు విరామం తీసుకోకుండా పనిచేశాను. ఫకీరు గొప్పదనం చూడండి. నా కష్టం ఫలించింది. నాకంటే ముందు నుంచి ఆ పనిలో నైపుణ్యం ఉన్న 4 తెలివిగల పిల్లలు పనిచేస్తుండేవారు. నా పనితో పాటు వాళ్ళు చేసిన పనికి కూడా లెక్క కట్టారు. ఒకడు 50 రూపాయల పని చేశాడు. రెండవ వాడు 100 రూపాయల పని చేశాడు. మూడవ వాడు 150 రూపాయల పని చేశాడు. కానీ నేను అందరికంటే రెట్టింపు పని చేశాను. అలాంటి నా తెలివి చూసి నా యజమాని మనసుకు ఎంతో ఆనందం కలిగింది. అతను వేరే పిల్లల కన్నా నా మీద గొప్ప ప్రేమను చూపి నన్ను మెచ్చుకున్నాడు. గౌరవ పురస్కరంగా నా తలకి తలపాగా, దేహానికి శాలువా ఇచ్చాడు. కానీ నేను వాటిని అలాగే ఉంచేశాను. ఎవరో ఇచ్చింది మనకు ఎన్ని రోజులు వస్తుంది? ఎంత ఇచ్చినా చాలదు. నా ప్రభువు ఇవ్వటం మొదలు పెడితే అది ప్రళయకాలం చివరికి కూడా, అంటే ఎన్నటికీ అయిపోదు. నా యజమాని ఇచ్చే కానుకల ముందు ఇతరులు ఇచ్చినవి ఏపాటివి? పరిణితి లేని దానికి పరిణితి భూషణంగా ఎలా అవుతుంది? నా యజమాని తీసుకుపో అంటాడు. అయితే అందరూ నాకే ఇవ్వండి అంటారు. నా ప్రభువు బ్రహ్మజ్ఞానం తీసుకుపొమ్మంటారు. కానీ జనులు నా నుంచి ఐహిక సుఖాలు అంటే ధన సంపత్తి, పుత్రపౌత్రులు, మాన సన్మానాలు ఇవే కోరుతారు. బ్రహ్మజ్ఞానం ప్రాప్తించాక శాశ్వత సుఖం లభిస్తుంది. ఇది వారికి తెలియదు. తెలిసినా కానీ దానికోసం వారు స్వయంగా కష్టపడడానికి సిద్ధంగా ఉండరు. ఎవరు కూడా నా మాటలు పట్టించుకోరు. ఒక్కరూ నా మాట చక్కగా వినరు. నా యజమాని నిధి పొరలుతోంది. ఒక్కడు బండి తెచ్చుకోరు. తవ్వుకోమన్నా ఎవరు తవ్వుకోరు. ఎవరు ప్రయత్నించరు. నేనిలా అంటాను, ఆ డబ్బుని తవ్వండి, బళ్ళ నిండా నింపుకొని తీసుకుపోండి. తల్లికి తగిన బిడ్డలు కండి. ధనగారాన్ని నింపుకోండి. మట్టిలో మట్టి కలిసిపోతోంది. మన శరీరం మరణానంతరం మట్టిలో కలిసిపోతోంది, లేదా అది బూడిదైపోతుంది. గాలితో కలిసిపోతోంది. ప్రాణవాయువు గాలితో ఎగిరిపోతోంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకోండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, నా ఫకీరు కౌశల్యం, నా దైవం లీల, నా యజమాని సాంగత్యం చాలా విలక్షణంగా ఉంటుంది. నేను కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి పోయి కూర్చున్నా ఈ జీవుడు మాయలో చిక్కుకుంటాడు. అనివార్యంగా భయంకరమైన కష్టాలలో చిక్కుకుంటారు. మాయ ఎంతో కఠినమైనది. అది నన్ను హీనంగా దీనంగా చేసింది. నా వారి గురించి నేను రాత్రింబవళ్ళు అదే పనిగా గుర్తు తెచ్చుకుంటాను. హేమండ్ పంత్ సాయిబాబాకి శరణు వచ్చాడు. ఈ కథా నిరూపణ అపూర్వం. సాయి స్వయంగా తామే చేయిస్తున్న పనిలో నా అహంకారానికి చోటెక్కడుంటుంది?
సాయియే ఈ కథను చెప్తున్నారు, ఆయనే చదువుతున్నారు, ఆయనే శ్రోత, వ్రాసేది ఆయనే, వ్రాయించేది కూడా ఆయనే, అర్థాన్ని తెలియచేసేది ఆయనే. రసార్ద్ర దరహాస చంద్రికలు వెదజల్లే సాయి స్వయంగా ఈ కథలోని పాత్రధారి, స్వయంగా ఈ కథలోని మాధుర్యం ఆయనే. ఆయనే శ్రోత, వక్త కూడా అవుతారు. స్వానంద రసానుభూతిని అనుభవించేవారు ఆయనే. ఇక ఆ శ్రవణ మాధుర్యానికి పరమార్థాన్ని జోడించడంలో అల్పత్వం వస్తుందా? అన్ని రకాలుగా ఈ సుఖాన్ని అనుభవించే భక్తులు అదృష్టవంతులు. ఇప్పుడు రాబోయే అధ్యాయం యొక్క సారం సాయి విభూతికున్న అపార మహిమ దీని గురించే ఉంటుంది. సజ్జనులైన శ్రోతలారా, నేను చేతులు జోడించి విన్నవిస్తున్నాను, మీరు ఆదరపూర్వకంగా ఈ అధ్యాయాన్ని వినండి. హేమంత్ పంతు ఎంతో నమ్రతతో ఇలా అంటున్నారు: సాయి సమర్థులకి నాపై దయ కలిగింది. ఆయనే తమ అపూర్వ రసభరిత కథా లహరితో నిండిన సచ్చరిత్రను నాతో చెప్పించారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమంత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని గురు మహిమా వర్ణన అనే పేరుగల 32వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 33వ అధ్యాయము విభూది ప్రభావము. సాయిబాబా విభూది సామర్థ్యము. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీత శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఎవరి కృపాదృష్టితో పాపాలను పర్వతాలు వెంటనే దగ్ధమవుతాయో, కలియుగంలోని చెడు ప్రవృత్తి ప్రక్షాళనమవుతుందో, ఆ మహాత్ములకి సజ్జనులకి ఇప్పుడు నమస్కరిస్తున్నాను. రాసిపోసిన వారి ఉపకారాలకు ప్రత్యుపకారం జన్మ జన్మలకి కూడా జరగదు. వారు సహజంగా మాట్లాడే మాటలు కూడా మనకి హితాన్ని ఉపదేశిస్తూ శ్రేష్ట శాశ్వత సుఖప్రాప్తిని కలిగిస్తాయి. ఇది మనది, ఇది ఇతరులది అన్న భేదం వాళ్ళ బుద్ధికి తెలియదు. ప్రాపంచిక భేదభావాల మాటను వారి మనసులోనికి రాదు. గత అధ్యాయంలో గురుమహిమ గురించి కొద్దిగా చెప్పాను. ఇప్పుడు అధ్యాయంలో శ్రోతలు విభూది మహిమను వినండి. సాయిబాబా భక్తులను అడిగి మరి దక్షిణ తీసుకునేవారు. అందులో నుంచి దీనులకి దుర్బరులకి దానం చేసేవారు. మిగిలిన డబ్బుతో కట్టెలను ఎక్కువగా రాసులు పోసేవారు. ఆ ఎండు కట్టెలను తన ముందున్న దునిలో వేసి కాల్చేవారు. దానితో అపరిమితమైన బూడిద తయారయ్యేది. ఆ విభూదిని ఆయన భక్తులకు ఇచ్చేవారు. షిరిడి నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్తూ భక్తులు బాబాని అనుమతి అడిగినప్పుడు విభూది ఇవ్వటం అక్కడి పద్ధతి అయ్యింది. ఇది భక్తులందరికీ తెలుసు. ఇంతేకాదు, విభూది తీసుకురా అని బాబా అన్నారంటే తిరిగి వెళ్ళేందుకు నిజమైన అనుమతి వచ్చినట్లే నని తెలుసుకొని ఇంటికి తిరిగి వెళ్ళటానికి వాళ్ళు తమ తమ మనసులో ఉల్లసించేవారు. అలాగే షిరిడిలో ఉన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బాబా విభూది ఇవ్వకుండా ఎవ్వరిని ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళనిచ్చేవారు కాదు. ఇది నిత్య కార్యక్రమం. అయితే అసలు విభూది లక్ష్యం ఏమిటి? మసీదులో బాబా ఎల్లప్పుడూ అఖండమైన దుని ఎందుకు వెలిగించేవారు? విభూది ఇవ్వటం అనే ఈ రోజువారీ కార్యక్రమం ఎందుకు నడిచేది? విభూది ఇవ్వటంలో బాబా ఉద్దేశం ఏమై ఉంటుంది? అది దేన్ని సూచిస్తుంది? జగత్తులో కనిపించేదంతా బూడిద, ఒట్టిదేనని మనసులో నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ మానవ దేహం కూడా పంచ మహాభూతాల భోగులను అనుభవించటం కోసం మిగిలినవన్నీ కట్టే ముక్క అనుభవాలు ముగిసిపోయాక అది చలనరహితమై పడిపోతుంది. అది తప్పకుండా బూడిదైపోతుంది. మనందరికీ రాబోయే స్థితి ఇదే. దాన్ని మీరే గుర్తుంచుకోవలసిన. నేను కూడా రాత్రింబవళ్ళు ఈ జాగృతితో ఉండాలని నేను ఈ విభూదిని ఇస్తుంటాను. ఈ జగత్తు మాయా దృశ్యం. బ్రహ్మ ఒకటే సత్యం. బ్రహ్మాండం అనృత్యం.
ఉంది. దీనికి నిజమైన గుర్తు ఈ విభూది. ఈ జగత్తులో భార్య, పుత్రులు, మేనమామలు, అల్లుళ్ళు మొదలైన బంధుమిత్రులు ఎవ్వరు ఎవరికి ఏమీ కారు. మనం నగ్నంగానే వచ్చాం, నగ్నంగానే పోతాం. ఈ విషయం విభూదియే దగినది. ఈ విభూదిని దేహానికి రాసుకుంటే మనిషికి శరీరానికి ఉన్న దుఃఖం నశించిపోతుంది. కానీ ఈ విభూది యొక్క నిగూఢమైన తత్వం వివేకపూర్ణ వైరాగ్యం ఇవ్వగలిగినంత దక్షిణ ఇచ్చి ప్రవృత్తికి వైరాగ్యానికి ప్రాప్తింపచేశాక మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యం ఒకవేళ చేతికి దొరికినా దానితో పాటు వివేకం లేకపోతే ఆ వైరాగ్యం మట్టి కొట్టుకుపోతుంది. కనుక విభూదిని ఉపయోగించుకోవాలి. వివేక వైరాగ్యాలను ఒకే చోట బంధించి ఉంచటం అంటే విభూదిని దక్షిణను ఒకే చోట కలిపినట్లు. అలా చేయకుండా సంసారం అనే నదికి అవతల ఉన్న తీరాన్ని చేరటం ఎంతో కష్టం. చిన్న పెద్దలు బాబా దర్శనానికి వస్తూ ఉండేవారు. ఆయన పాదాలకు నమస్కరించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వారికి బాబా విభూది ఇచ్చేవారు. మసీదులో దుని రాత్రింబవళ్ళు నిత్యము అఖండంగా వెలుగుతూ ఉండేది. అందులో నుంచి గుప్పెడు బూడిద ఇచ్చి బాబా వాళ్ళను తిరిగి పంపించేవారు. ప్రసాదంగా విభూది ఇచ్చేవారు. తమ చేత్తో నుదిటిపై పెట్టేవారు. దాంతోపాటు తమ చేతిని తల మీద పెట్టి భక్తులకు శ్రేయస్సు కలగాలని కోరుకునేవాళ్ళు. రక్ష, విభూది, ఊది ఈ 3 మాటలు 3, కానీ వాటి పూర్తి అర్థం ఒకటే. అదే ప్రసాదాన్ని బాబా చేతి నిండా ఇచ్చేవాళ్ళు. ఈ జగత్తు విభూది లాంటిదే. ఒకరోజు వస్తుంది, ఆ రోజు తాము విభూదిలాగే బూడిద అయిపోతాం. ఇదే విభూదికి ఓ గొప్ప సారాంశం. తామరాకు మీది నీటి బొట్టు లాంటి అశ్వరమైన దేహం పడిపోతుంది. కనుక దాని మీద మమకారాన్ని వదిలివేయాలి. ఇదే బాబా విభూది పంచటంలోని ఉద్దేశం. విశ్వం యొక్క ఈ విస్తారం బూడిద లాంటిది. ఇది నిశ్చయంగా తెలుసుకోవాలి. జగత్తు యొక్క మిథ్యాతత్వాన్ని విచారించాలి. విభూదికి నిజమైన అస్తిత్వం ఉందన్న విషయంలో విశ్వాసం పెట్టాలి. విభూది అంటే కేవలం మట్టే. నామము, రూపము ఉన్న వస్తువులన్నిటికీ చివరికి ఇదే గది పడుతుంది. ఈ జగత్తులో వస్తువుల్లో కనిపించే మార్పు కేవలం నామ మాత్రమే. దీనికి అనుభవం మట్టికి సతతం ఉండే ఎన్నటికీ మారని గుణం వల్ల వస్తుంది. స్వయంగా బాబా కూడా అప్పుడప్పుడు పారవశ్యంతో పాటలు పాడడం విన్నాము. అందులో విభూది గురించి చక్కటి చిన్న వాక్యం శ్రోతలు శ్రద్ధగా వినండి. రమతే రామ ఆయోజీ ఆయోజీ ఊదియాంకి గోనియా లావోజీ. రమించే రామ రండి రండి విభూది సంచులను పట్టుకురండి. మనసులో ఆనంద జురీ తరంగాలు ఎగసిపడినప్పుడు ఈ ద్రుపదిని ఎంతో ఉల్లాసంగా మధుర స్వరంతో ఆయన మళ్ళీ మళ్ళీ పాడుతుండేవారు. సారాంశం ఏమిటంటే బాబా ఈ శ్రేయస్కరమైన దునితో విభూదిని ఎన్ని బస్తాలు ఉత్పన్నం చేశారో దాన్ని లెక్కపట్టగల సామర్థ్యం ఎవరికీ లేదు. సరే, అలా బాబా విభూదిని పంచటములోని అంతరార్థాన్ని, పరమార్థాన్ని గురించిన అంతర్గత హేతువుని విని శ్రోతలు విభూదిని, తమ స్వహితాన్ని, సంసార వ్యవస్థను చక్కగా నడిపించాలన్న కోరికతో అడుగుతుండేవారు. ఆ విభూదిలో ఈ లక్షణం ఉంది. అది లేకపోతే విభూది గొప్పతనం ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పారమార్థిక మార్గాన్ని చూపటంలో మహా నిపుణులు. ఆయన భక్తులచే స్వార్థాన్ని, పరమార్థాన్ని సాధింపచేస్తారు. ఈ విభూది యొక్క యోగక్షేమాల కథను ఎంతగానో చెప్పుకోవచ్చు. కానీ గ్రంథ విస్తరణ భీతితో నేను దాన్ని ఎంతో క్లుప్తంగా చెప్తాను. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai